హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విస్తుజీ. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ వచ్చేసి నా పాండిచేరి ట్రిప్లో డే 1 అండ్ డే 2 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను డే 1లో విజిట్ చేసిన ప్లేసెస్, అలాగే డే 2లో విజిట్ చేసిన ప్లేసెస్, ఇంకా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఇంకా మిగతా వేరే ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఉంటుంది ఈ పాండిచేరి ట్రిప్ గురించి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియా కానీ నా వాట్సాప్గా మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. డే 1 నా విజిటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను పార్ట్ 2 అయితే కనుక మీతో షేర్ చేసుకున్నాను. ఇది వచ్చేప్పటికి నా డే 2 అండి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయితే కనుక నేను వేకప్ అయిన తర్వాత ఈ బీచ్ రోడ్లో కాసేపు నేను వాకింగ్, అలాగే ఈ ఫ్రెంచ్ కాలనీ రోడ్స్లో అయితే కనుక కాస్త ఎక్స్ప్లోర్ అయితే కనుక చేస్తున్నాను. దీని తర్వాత నేను ఒక 2 వీలర్ అయితే కనుక రెంట్కి తీసుకుని కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న అరవెల్ విలేజ్తో పాటు చునంబర్ బోట్ హౌస్ అయితే కనుక విజిట్ చేయబోతున్నానండి. ఆ 2 ప్లేసెస్ విజిట్ కంప్లీట్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్ కూడా విజిట్ చేసి, ఇంకా నా దగ్గర టైం ఉంటే కనుక ఏమైనా మిస్ అయిన ప్లేసెస్ ఉంటే ఈ నియర్ బై అవి కూడా విజిట్ చేసిన తర్వాత ఈవినింగ్ నేను పాండిచేరి నుంచి అయితే కనుక విజయవాడకి నా రిటర్న్ జర్నీ అయితే కనుక స్టార్ట్ చేస్తానండి. బైక్ అండ్ స్కూటీ రెంటల్స్ వచ్చేప్పటికి 1 డేకి మినిమం 100 రూపీస్ అయితే కనుక రేట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకునే మోడలు, ఇయర్, దీన్ని బట్టి అయితే కనుక ఈ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓల్డ్ మోడల్స్ వచ్చేప్పటికి 100 రూపీస్, లేటెస్ట్గా మీడియం వచ్చేటప్పటికి 200 రూపీస్ నుంచి 300 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా బ్రాండెడ్ వెహికల్స్ వచ్చేప్పటికి 400 నుంచి 1000 రూపీస్ ఈ మధ్యలో అయితే కనుక వాళ్ళు రేట్ అనేది ఛార్జ్ చేస్తారు. మీకు ఫుల్ డే అండ్ హాఫ్ డే కూడా వీళ్ళు అవకాశం అయితే కనుక ఇస్తారండి. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. మీరు మ్యాక్సిమం మీరు స్టే చేస్తున్న హోటల్నే వెహికల్ అయితే కనుక రెంట్ తీసుకోండి. హాఫ్ డే కానీ ఫుల్ డే కానీ. అక్కడైతే కనుక మీకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ కానీ లేకపోతే సెక్యూరిటీ డాక్యుమెంట్స్ ఏమి కూడా అవసరం ఉండదు. అలాగే మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ లేట్గా ఇచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అక్కడ అవకాశం లేకపోతే కనుక మీరు బయట ఇలాంటి షాప్స్లో అయితే కనుక రెంట్కి తీసుకోండి. వెహికల్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఎక్కడ పోలీస్ వాళ్ళు ఆపినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఓరావిల్ బీచెస్ వచ్చేప్పటికి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓరావిల్ విలేజ్ వచ్చేప్పటికి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో అనమాట. పబ్లిక్ బస్ సర్వీస్ వచ్చేప్పటికి బీచెస్ వరకు ఉంటాయండి. ఓరావిల్ విలేజ్కి వెళ్ళాలంటే మాత్రం పబ్లిక్ బస్ లేదు, మనకు ఓన్లీ మెయిన్ రోడ్ వరకే పబ్లిక్ బస్ వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి లోపలికి 8 కిలోమీటర్స్ అయితే కనుక డిస్టెన్స్ ఉంటుంది. మనం అక్కడ ఒక ఆటో అయితే కనుక బుక్ చేసుకుని వెళ్ళాలండి. అప్ అండ్ డౌన్ అయితే కనుక వాళ్ళు 500 రూపీస్ అయితే కనుక మినిమం ఛార్జ్ చేస్తున్నారు. దానికన్నా మీరు ఒక హాఫ్ డే కానీ ఫుల్ డే కానీ 2 వీలర్ అయితే కనుక రెంట్కి తీసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే మనము ఓరావిల్ విలేజ్తో పాటు ఇంకేమైనా మిగతా ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ కూడా విజిట్ అయితే కనుక కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఓరావిల్ బస్ స్టాప్ అండి. రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కనుక ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 12 రూపీస్ అనమాట. ఒక 15 to 20 మినిట్స్ అయితే కనుక జర్నీ టైం ఉంటుంది. బస్ స్టాప్ పక్కనే మీకు ఆటో స్టాండ్ ఉంటుందండి. ఆ పక్కనే ఒక రోడ్ ఉంటుందన్నమాట. ఆ రోడ్ లోపల 8 కిలోమీటర్స్కి వెళ్తే కనుక మనకి ఓరావిల్ విలేజ్ అయితే కనుక వస్తుంది. ఆటో వాళ్ళు అయితే కనుక ఒక 500 రూపీస్ అయితే కనుక మినిమం ఛార్జ్ చేస్తున్నారండి. ఇదే మెయిన్ రోడ్లో మీరు రైట్ సైడ్ వెళ్తేనేమో ఓరావిల్ బీచెస్ అయితే కనుక వచ్చేస్తాయండి. వాకబుల్ డిస్టెన్స్లోని బీచెస్ అయితే కనుక ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత నేను ఓరావిల్ మాత్రి మందిర్కి అయితే కనుక రీచ్ అయిపోయానండి. ఇక్కడ మీకు బైక్ పార్కింగ్ వచ్చేప్పటికి 20 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ వచ్చేప్పటికి 100 రూపీస్ అనమాట. మనం పార్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజిటర్స్ సెంటర్ అని చెప్పేసి ఒక ఆఫీస్ ఉంటుందండి. ఆఫీస్కి అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ మాత్రి మందిర్ విజిట్ చేయడానికి ఫ్రీ పాస్ అయితే కనుక ఇష్యూ చేస్తారు. ఆ పాస్ తీసుకుని అయితే కనుక మనం ఈ మాత్రి మందిర్ విజిట్ చేయడానికి కుదురుతుంది. ఇక్కడ మినరల్ వాటర్తో పాటు రిఫ్రెష్మెంట్ అవ్వడానికి వాష్రూమ్స్, ఇంకా వీల్ చైర్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది. ఓరావిల్ టౌన్షిప్లో మనకి రిలీజన్స్ ఏమి ఉండవండి. అలాగే అప్పర్, మిడిల్, లోయర్ క్లాస్ ఇలాంటి డిఫరెంట్ కూడా ఏమి ఉండదు అనమాట. అందరూ కూడా ఒక నార్మల్ జీవనం అయితే కనుక ఇక్కడ సాగిస్తుంటారు. ఇక్కడ మనకి లీగల్ వచ్చేటప్పటికి కూడా మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఏది కూడా ఇంప్లిమెంట్ ఉండదండి. వీళ్ళకంటూ డిఫరెంట్ లీగల్ సిస్టమ్ అయితే కనుక ఉంటుంది. కొద్దిగా దూరం లోపలికి వాక్ చేసుకుని వచ్చిన తర్వాత మాత్రి మందిర్కి సంబంధించిన విజిటర్ సెంటర్ ఆఫీస్ అయితే కనుక వస్తుందండి. ఈ గేట్ లోపలికి వెళ్తే మనకు ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో మనకి మాత్రి మందిర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక దొరుకుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా అక్కడైతే కనుక ప్లే చేస్తూ ఉంటారు. మనం చక్కగా అక్కడ కాస్త టైం అయితే కనుక స్పెండ్ చేసి దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ మనకి ఈ లోపలికి వెళ్ళి విజిట్ చేయడానికి సంబంధించిన విజిటర్ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కంప్లీట్గా ఫ్రీ అండి.
లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ మాతృ మందిర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే దాని కన్స్ట్రక్షన్ సంబంధించిన డెమో, ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ ఉంటుందండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకు ఆ వీడియోలో ఉంటుంది. అలాగే కొన్ని బుక్స్, అలాగే కొన్ని ఇక్కడ ట్రెడిషన్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారండి. మీరు అవి ఏమైనా కావాలంటే కనుక బై చేసుకోవచ్చు. హిస్టరీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక కౌంటర్ కూడా ఉంటుందండి. ఆ కౌంటర్లో మనకి ఫ్రీ విజిటర్ పాస్ అయితే కనుక ఇష్యూ చేస్తారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ పాస్ తీసుకుని మనమైతే కనుక లోపల విజిట్ చేయడానికి వెళ్ళొచ్చండి. లోపలికి వచ్చిన తర్వాత మనకి సైకిల్స్ అయితే కనుక రెంట్కి ఇస్తారండి. 1 అవర్కి 60 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు సైకిల్ రెంట్కి తీసుకుని ఈ ఏరియా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. విజిటర్ సెంటర్స్ నుంచి మాతృ మందిర్ వెళ్ళడానికి 1 కిలోమీటర్ దాకా డిస్టెన్స్ ఉంటుందండి. వాక్ చేయలేని వాళ్ళ కోసం అయితే కనుక ఇక్కడ షటిల్ సర్వీస్ అయితే కనుక ఫ్రీగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరు ఉంటే కనుక ఈ ఫ్రీ షటిల్ సర్వీస్ని అయితే కనుక యూజ్ చేసుకుని మాతృ మందిర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే కనుక రావచ్చు. ఆరోవిల్లీ టౌన్షిప్ వచ్చేప్పటికి మెజారిటీ ఆఫ్ ఫారినర్సే ఉంటారండి. వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్ అండ్ పీస్ని ఇష్టపడి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు అనమాట. ఇండియన్స్ వచ్చేప్పటికి చాలా తక్కువగా ఉంటారు. అలాగే పాండిచ్చేరిలో కూడా మీకు ఈ ఫ్రాన్స్, డచ్ ఇలాంటి ప్లేసెస్ నుంచి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే లాంగ్ స్టే చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి మనకి ఎక్కువగా ఈ పాండిచ్చేరి అండ్ ఆరోవిల్లీ టౌన్షిప్ నియర్ బై అంతా కూడా వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. ఒక 10 మినిట్స్ వాకింగ్ తర్వాత నేను ఫైనల్గా ఈ మాతృ మందిర్కి అయితే కనుక రీచ్ అయ్యానండి. మీరు చూడొచ్చు, కనిపిస్తుంది, అదేనమాట మాతృ మందిర్. మనకి ఫ్రీ విజిట్ వచ్చేప్పటికి ఓన్లీ ఇక్కడ వరకే ఎంట్రీ అండి. ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం ఫ్రంట్కి అయితే కనుక వెళ్ళటానికి కుదరదు. ఒకవేళ మనం ఆ గార్డెన్లో కనుక, అంటే ఆ గార్డెన్లోకి వెళ్ళి అక్కడ నుంచి కనుక చూడాలనుకుంటే కనుక ఒక 2 డేస్ ముందుగానే ఆరోవిల్ వెబ్సైట్లో అయితే కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి పర్మిషన్ వస్తే మాత్రం ఆ గార్డెన్ దగ్గర ఉన్న గ్యాలరీ దగ్గర ఏరియా నుంచి అయితే కనుక మనకి చూడటానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా వస్తే మాత్రం ఓన్లీ ఇక్కడ వరకు ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం విజిట్ చేసి వెనక్కి అయితే కనుక వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయడానికి అయితే కనుక ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అయితే కనుక క్రియేట్ చేశారండి. చక్కగా సరదాగా కాసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి టైంని అయితే కనుక. ఆరోవిల్లో వచ్చేప్పటికి ఒక ఎక్స్పెరిమెంట్ టౌన్షిప్కి అయితే కనుక చెప్పుకోవచ్చండి. ఇది ఒక 50 years బ్యాక్ మిరా ఆల్ఫాసా అని ఆవిడైతే కనుక స్టార్ట్ చేశారు. ఆవిడ ప్రజెంట్ అయితే కనుక చనిపోయారండి. ఆవిడని మదర్గా అయితే కనుక వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేప్పటికి ఒక 20 square feet కిలోమీటర్స్ అయితే కనుక ఈ టౌన్షిప్ ఉంటుందండి. ఒక విలేజ్ లాగా అనమాట. వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా లోపల వాళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఫార్మింగ్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్, ఇలాగ మొత్తం అన్నీ కూడా ఇన్సైడ్ ఉంటాయన్నమాట. ఇక్కడ టోటల్గా ఒక 2000 కన్నా ఎక్కువ మంది నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక 40 different కంట్రీస్ నుంచి అయితే కనుక వచ్చిన వాళ్ళు అనమాట. మన ఇండియన్స్ అయితే కనుక చాలా తక్కువ మంది లోపల ఉంటారు. మనం కనుక ఇక్కడ స్టే చేయాలంటే కనుక అంత ఈజీ కదండి. దానికి చాలా రిస్ట్రిక్షన్స్ అండ్ డాక్యుమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి లోపలికి అయితే కనుక స్టే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక వెబ్సైట్లో చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అందులో ఉంటుంది. నేనైతే కనుక ఓన్లీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ఇందులో. ఆరోవిల్ మాతృ మందిర్ విజిట్ కంప్లీట్ చేసుకున్నాక నేను మెయిన్ రోడ్లో ఉన్న ఆరోవిల్ బీచ్కి అయితే కనుక వచ్చానండి. ఈ బీచెస్ అయితే కనుక చాలా బాగుంటాయి. మనకి చాలా తక్కువ క్రౌడ్తో చాలా మంచి బీచ్ ఎన్వైర్న్మెంట్ అయితే కనుక ఇక్కడ ఉంటుందన్నమాట. బీచ్ని ఇష్టపడే వాళ్ళకి అయితే కనుక ఇది ఒక మంచి ప్లేస్ అండి. సరదా ఇక్కడ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు టైం అయితే కనుక స్పెండ్ చేయొచ్చు. మిడ్ డేలో వస్తే మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుందండి, కొంచెం కష్టం అనమాట ఎంజాయ్ చేయడానికి. సో మీరు ప్రిఫర్ చేసే టైం అయితే కనుక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడికి రండి. ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అయితే కనుక ఇక్కడ ఉంటుంది. మీకు రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక ఒక 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ బీచ్ అయితే కనుక ఉంటుంది. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, లేదంటే కనుక మీరు 2 వీలర్ రెంట్కి తీసుకుంటే చాలా ఈజీగా ఇక్కడికి వచ్చేసి టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి అయితే కనుక వెళ్ళిపోవచ్చండి. ఆరోవిల్లీ బీచ్ ఫ్రంట్లో మీకు హోటల్స్ అండ్ కాటేజ్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయి. మినిమం 1 డేకి వచ్చేప్పటికి 500 రూపీస్ అయితే కనుక కాస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు బీచ్ వ్యూతో ఉంటాయి, అలాగే కొంచెం బీచ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. మీకు సిటీ కాకుండా కొద్దిగా నేచర్ లాంగ్ డిస్టెన్స్ విలేజ్ టైప్లో బీచ్ ఎన్వైర్న్మెంట్తో కావాలంటే కనుక ఇక్కడ బుక్ చేసుకోండి. లేదు సిటీకి ఈజీ యాక్సెస్ ఉండాలంటే కనుక సిటీ మధ్యలో అయితే కనుక మీరు హోటల్ని అయితే కనుక బుక్ చేసుకోండి.
మాతృ మందిర్ అండ్ బీచ్ విజిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి చునంబర్ బోట్ హౌస్ విజిట్కి అయితే కనుక వెళ్తున్నాను. ఈ ప్లేస్ వచ్చేప్పటికి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే కనుక ఉంటుంది. ఇది వచ్చేసి చునంబర్ బోట్ హౌస్ అండి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక 50 మినిట్స్ అయితే కనుక జర్నీ టైం పడుతుంది. ఇక్కడికి పబ్లిక్ బస్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది. మీరు ఒక 2 వీలర్లో అయితే కనుక ఈజీగా వచ్చేయచ్చు. ఎంట్రన్స్ వచ్చేప్పటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. పార్కింగ్కి మాత్రం వెహికల్కి వచ్చేప్పటికి 12 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కార్కి వచ్చేప్పటికి 50 రూపీస్ ప్లస్ ఉందన్నమాట. చునంబర్ బోట్ హౌస్ వచ్చేప్పటికి పార్క్ అలాగే ఒక చిన్న రిసార్ట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ బోట్స్ రైడ్స్తో పాటు ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఇంకా కాటేజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మీరు ఒకవేళ ఇక్కడ స్టే చేయాలనుకుంటే కనుక ఆన్లైన్ కానీ లేదంటే డైరెక్ట్ కానీ ఇక్కడికి వచ్చేసి రూమ్ అయితే కనుక బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాస్ట్ వచ్చేప్పుడు కొంచెం హైగానే ఉంది. 2000 ఆర్ 2500 రూపీస్ ఆ రేంజ్లో అయితే కనుక స్టార్ట్ అవుతుంది అనమాట. బోట్ రైడ్స్ వచ్చేప్పటికి జెట్స్కి, స్పీడ్ బోట్, డబుల్ డెక్కర్ బోట్, ఇంకా ఓపెన్ బోట్, పార్టీ బోట్, హౌస్ బోట్ ఇలాగైతే కనుక డిఫరెంట్ బోట్స్ అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. బట్ షేర్ బోట్ వచ్చేటప్పటికి టికెట్ కాస్ట్ 350 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే కనుక రైడ్ ఉంటుందన్నమాట. ఈ రివర్ సైడ్ ఉన్న అట్రాక్షన్స్తో పాటు ప్యారడైస్ బీచ్ అయితే కనుక వాళ్ళు చూపిస్తారు. అలా కాకుండా మీరు ఇంకా జెట్స్కి అవి తీసుకుంటే కనుక డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే హౌస్ బోట్ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే కనుక ఓన్లీ షేర్ బోట్ మాత్రమే రన్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ అయితే కనుక ప్రజెంట్ లేరు. అది కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే కనుక వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా మినిమం 5 to 7 మెంబర్స్ అయితే కనుక రావాల్సి ఉంటుంది అనమాట బోట్ రైడ్కి. బోట్ రైడ్ అయితే కనుక నేను చేయటం లేదు. ఎందుకంటే మినిమం మెంబర్స్ వచ్చే వరకు రైడ్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నారు. బట్ నాకైతే కనుక మళ్ళీ టైం ప్రాబ్లం అవుతుంది అనమాట. నేను మళ్ళీ ఈవినింగ్ 4 అంతా స్టేషన్కి వెళ్ళిపోవాలి. నాకు ట్రైన్ ఉంది కాబట్టి నేనైతే కనుక బోట్ రైడ్ స్కిప్ చేస్తున్నానండి. చునంబర్ బోట్ హౌస్ కన్నా 3 కిలోమీటర్స్ ముందుగానే మీకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ ఏరియా వస్తుందన్నమాట. మీకు మ్యాంగ్రోవ్ బోటింగ్ చేయాలంటే కనుక అక్కడికి వెళ్ళి మ్యాంగ్రోవ్ బోటింగ్ అయితే కనుక చేయొచ్చండి. ఆ ఫారెస్ట్ వ్యూ అయితే కనుక చాలా బాగుంటుంది. నేనైతే కనుక విజిట్ చేయలేకపోయాను. మీకు ఈ విధంగా అయితే కనుక విజిట్ ఉంటుందన్నమాట. వ్యూ అయితే కనుక మీకు బోట్ కాస్ట్ వచ్చేప్పటికి 250 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. మీకు రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక 4 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ ఉంటుంది. మీకు చునంబర్ బోట్ హౌస్కి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్స్ ముందే ఈ పాయింట్ ఉంటుంది అనమాట. ఇది దాటిన తర్వాత మీకు చునంబర్ బోట్ పాయింట్ అయితే కనుక వస్తుంది. నెక్స్ట్ నేను విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ అండి. ఇది వచ్చేప్పటికి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేప్పటికి 20 రూపీస్ అనమాట. గార్డెన్ పార్కింగ్ అయితే కనుక లేదు. మనం రోడ్ సైడ్ ఎక్కడైనా సరే పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. బొటానికల్ గార్డెన్ వచ్చేప్పటికి సిటీ మధ్యలో ఒక మంచి రిలాక్సింగ్ ప్లేస్ అండి. ఒక 2 లేదా 3 అవర్స్ అయితే కానీ ఇక్కడ మనం స్పెండ్ చేయొచ్చండి. చక్కగా ఇక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్తో పాటు నేచర్ వ్యూతో పాటు ఇంకా ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఉందన్నమాట, టాయ్ ట్రైన్. బట్ అదైతే కనుక ప్రజెంట్ రన్ అవ్వటం లేదు. పిల్లలు ఆడుకోవడం కోసం గేమ్స్, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలాగే మంచి ఫోటో షూట్ అయితే కనుక చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఎక్వేరియం కూడా ఉందండి. ఎక్వేరియం అయితే కనుక ఓపెన్లో ఉందన్నమాట. నేనైతే కనుక అది కూడా విజిట్ చేస్తాను. ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేసి రిలాక్స్ అవ్వడానికి ఒక 2-3 అవర్స్ అయితే కనుక మనం ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చండి. ఒక మంచి నేచర్ వ్యూ అయితే కనుక మనకు దొరుకుతుంది. ఈ ఫిష్ ఎక్వేరియం టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 10 రూపీస్ అనమాట. అక్వేరియం అయితే కనుక బాగుందండి. ఇక్కడ చాలా రకాల ఫిషెస్తో పాటు ఇంకా కొన్ని సీ యానిమల్స్, ఇంకా కోరల్స్, టోటాయిస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో 10 రూపీస్కి అయితే కనుక న్యాయం జరిగింది అనుకుంటున్నాను నేను ఈ విజిట్. ఇక్కడితో నా 2 డేస్ పాండిచేరి ట్రిప్ అయితే కానీ కంప్లీట్ అయిపోయిందండి. నా డే 1 వచ్చేప్పటికి కంప్లీట్గా నేను బై వాకే పాండిచేరి విజిట్ చేయడం జరిగింది. నా డే 2 వచ్చేప్పటికి లాంగ్లో ఉన్న ప్లేసెస్ విజిట్ చేయడానికి 2 వీలర్ అయితే కనుక రెంట్ తీసుకునండి. హాఫ్ డేకి 150 రూపీస్ వచ్చేప్పటికి హాఫ్ డే కాస్ట్, 100 రూపీస్ వచ్చి పెట్రోల్ అండి. దీంతో నేను లాంగ్లో ఉన్న ప్లేస్ అయితే విజిట్ చేయడం జరిగింది. నేను ఈ కంప్లీట్గా ఈ 2 డేస్ పాండిచేరి ట్రిప్ని అయితే కనుక 3000 రూపీస్ బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాను. నాకు అదే అమౌంట్ అయితే కనుక అయిందండి. అంతకుమించి ఎక్కువ అయితే కనుక అవ్వలేదు. విజయవాడ నుంచి బయలుదేరి పాండిచేరి వచ్చి 2 డేస్ హోటల్స్కి, నా ఫుడ్కి,
లోకల్ ట్రాన్స్పోర్ట్కి, వెహికల్ రెంటల్కి, ఇంకేమైనా ఎంట్రీ ఫీజెస్ ఉంటే ఇవన్నీ కలిపి మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళిపోవడానికి నాకు టోటల్గా 2800 రూపీస్ అయితే కానీ ఖర్చు అయింది. అంటే నేను అనుకున్న బడ్జెట్లు కన్నా కొంచెం తక్కువ అయిందనమాట. ఒకవేళ మీరు కూడా ఈ ట్రిప్ అయితే కానీ ఇదే బడ్జెట్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కపుల్స్ కానీ ఫ్యామిలీ కానీ వస్తే మీకు కపుల్స్కి వచ్చేప్పటికి 5000 రూపీస్ దాకా ఖర్చు అవుతుందండి. ఒకవేళ ఫ్యామిలీతో వస్తే కనుక 6000 రూపీస్ నుంచి 7000 రూపీస్ అయితే కానీ ఖర్చు అవుతుంది. మీరు తీసుకునే హోటల్స్ని బట్టి కొంచెం రేట్ అయితే కనుక అటు ఇటు చేంజ్ అవుతుంది అనమాట. కానీ ఒక బడ్జెట్లో అయితే కనుక ఈ ట్రిప్ కంప్లీట్ చేయించండి. చాలా మంచి ప్లేస్ అనమాట. ఒక వీకెండ్ ట్రిప్ కానీ లేకపోతే ఒక 2 days ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ ట్రిప్ మనకు కావాలంటే కనుక పాండిచేరి ప్లాన్ చేసుకోండి. 2 days అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు మహాబలిపురం కానీ తంజావూరు ఇవన్నీ చూడాలంటే కనుక ఇంకొక 1 day ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 2 days నా పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ అలాగే బడ్జెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక పార్ట్ 1 వీడియోలో ఇవ్వడం జరిగిందండి. అలాగే నా డే 1 పాండిచ్చేరిలో నేను విజిట్ చేసిన ప్లేసెస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పార్ట్ 2లో ఇవ్వడం జరిగింది. ఈ 2 వీడియోస్ కనుక మీరు చూసుండకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆ వీడియోస్ లింక్ అయితే కనుక ఇస్తానండి. అక్కడ నుంచి ఆ వీడియోస్ అయితే కనుక చూడండి. పాండిచ్చేరి నుంచి ప్రతిరోజు విజయవాడకి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ అయితే కనుక ప్రజెంట్ లేదండి కోవిడ్ వల్ల. ఓన్లీ కొన్ని డేస్లో మాత్రమే ఉందన్నమాట. వీక్లీ 3 days మాత్రమే డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ ఉంది. మీరు వెళ్ళే రోజున కనుక డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ లేకపోతే మీరు చెన్నై నుంచి అయితే కనుక విజయవాడకి ట్రైన్ టికెట్ తీసుకోండి, లేదా హైదరాబాద్ ఇంకెక్కడికైనా సరే. మీకు పాండిచ్చేరిలో ప్రతిరోజు ఈవినింగ్ 3:50కి పాండిచ్చేరి టు చెన్నైకి ప్యాసింజర్ ట్రైన్ సర్వీస్ అయితే కనుక ఉందండి. 8 o'clock అంతా చెన్నైకి అయితే కనుక రీచ్ అవుతుంది. మీరు 9 o'clock తర్వాత ఏదైనా సరే ట్రైన్ బుక్ చేసుకోవడం అంటే మీరు మార్నింగ్ అంతా విజయవాడ రీచ్ అవుతారు. ఒకవేళ మీరు హైదరాబాద్ అయితే కనుక హైదరాబాద్, విశాఖపట్నంకి అయితే విశాఖపట్నంకి మీరు ట్రైన్ సర్వీస్ అయితే కనుక తీసుకోవచ్చు. నా 2 days పాండిచ్చేరి ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి. నేను రిటర్న్ అయితే కనుక ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతున్నాను. నాకు ఈవినింగ్ 4 o'clockకి పాండిచ్చేరి నుంచి చెన్నైకి అయితే కనుక ట్రైన్ ఉందన్నమాట. నేను 9:30కి అంతా చెన్నై రీచ్ అవుతాను. అక్కడ నుంచి నాకు నైట్ విజయవాడకి ట్రైన్, రేపు మార్నింగ్ 5 o'clock అంతా విజయవాడ అయితే కనుక రీచ్ అయిపోతాను. ఈ 2 days పాండిచ్చేరిలో నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేశానండి. అలాగే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ గురించి, ఇంకా ఏమైనా వేరే ప్లేసెస్ గురించి అలాగే అన్ని ఇన్ఫర్మేషన్ అయితే కానీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ వీడియోకి సంబంధించి కానీ లేదంటే ఈ పాండిచ్చేరి ట్రిప్కి సంబంధించి కానీ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాలో కానీ నా వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. అలాగే ఈ వీడియోకి నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.